హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్రవంతి బొల్లోజు హోమ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మన ట్రెడిషనల్ రెసిపీ కంది పచ్చడిని ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. కప్పు కందులతో కమ్మని కంది పచ్చడిని ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా 1 కప్పు వరకు కందులను తీసుకోండి. కందుల వెయిట్ వచ్చేసి గ్రామ్స్ వైజ్గా చెప్పాలంటే 100 గ్రామ్స్ వరకు ఉంటాయి. ఇలా తీసుకున్న కందులను బౌల్లోకి వేసుకొని అదే కప్పుతో 1/2 కప్పు లేదా పెద్ద సైజు నిమ్మకాయంత చింతపండును వేసి వాటర్ పోసి ఒకసారి శుభ్రంగా కడిగి చింతపండు మునిగేంత వరకు వాటర్ని పోసి బౌల్పై మూతను పెట్టి పక్కన పెట్టండి. స్టవ్ వెలిగించి కాస్త మందంగా ఉన్న కళాయిని పెట్టుకొని అందులో ముందుగానే కొలిచి తీసుకున్న కందులను వేసి కందులు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి. కందులు ఇలా వీడియోలో చూపించిన విధంగా మంచి గోల్డెన్ కలర్ రాగానే స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వండి. కందులను గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్ని తీసుకొని అందులో ఫ్రై చేసి పెట్టిన కందులను వేసి బౌల్పై మూతను పెట్టి మెత్తని పొడిలా గ్రైండ్ చేయండి. ఇలా రెడీ అయిన కందుల పొడిలోనికి ముందుగానే నానబెట్టిన చింతపండును వాటర్తో సహా వేసేయండి. అలాగే తగినంత కారం, రుచికి తగినంత ఉప్పు, 4 వెల్లుల్లి, 1 కప్పు వరకు వాటర్ని పోసి మిక్సీ జార్పై మూతను పెట్టి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేయండి. గ్రైండ్ చేసిన కందుల పచ్చడి ఇలా వస్తే సరిపోతుంది. పచ్చడి రెడీ అయింది గనక పోపుని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ వెలిగించి కళాయిని పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ను వేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ ఆవాలు, 3 తుంపిన ఎండుమిర్చి, కచ్చాపచ్చాగా దంచిన 4 వెల్లుల్లిని వేయండి. ఎండుమిర్చి లైట్ గోల్డెన్ కలర్ రాగానే 1/2 టీ స్పూన్ పసుపు, 3 రెమ్మల కరివేపాకును వేసి కరివేపాకు కాస్త చిటపటలాడిన తర్వాత రెడీగా ఉన్న కంది పచ్చడిని వేసి పోపు కలిసేలా ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే కంది పచ్చడిని ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా. ఇలా రెడీ అయిన కంది పచ్చడిని వేడి వేడి అన్నంలోకి వడ్డించుకొని కాస్త నెయ్యి వేసి కలిపి తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ చట్నీ మీరు గనక ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.